శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం మోటుకుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కంది వెంకటప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి మెజార్టీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్లు, గ్రామంలో రోడ్డు సమస్యలపై అర్జీలు రావడంతో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించే వరకు తన కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పెద్దలకు, ప్రతినిధులకు, నాయకులకు, ఈ ఊరి ప్రజలకు, సచివాలయ సిబ్బందికి, విలేకరులకు అందరికీ నమస్కారము. డైరెక్ట్గా ప్రజా దర్బార్ కార్యక్రమం కాబట్టి మన ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అర్జీలు 1 by 1 అందరూ ఒకేసారి రావద్దండి, 1 by 1 నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, కూటమి పార్టీ నాయకులకు, నక్క పర్వీన్ బాన్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కదిరి రూరల్ మండల కూటమి పార్టీ నాయకులకు, మోటుకుపల్లి గ్రామ సోదరిమణులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఆలోచన చేస్తున్నాం. ఇందాక ఒక కాంపౌండ్ వాల్ గురించి ఆ పెద్ద ఆమె వచ్చింది, ఇద్దరిని కూర్చోబెట్టి ఈరోజే పరిష్కారం చేస్తున్నది. ఎట్లా మీరు ఉన్నారు కాబట్టి ఎట్లా టైం ఉంది, పెద్దగా అర్జీలు కూడా లేవు. ఇకపోతే ఇంటి స్థలం కూర్చోమ్మా, క్లోజ్ చేద్దాం. ఇంటి స్థలం గురించి ఒక ఆయన అర్జీ ఇచ్చినాడు. వారికి పరిశీలించి అర్హులైతే ఇంటి స్థలాన్ని కేటాయించమని చెప్పేసి తహసీల్దార్ గారికి కూడా చెప్పడం జరుగుతోంది. అంతే స్థాయిలో మోటుకుపల్లి గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి ఉన్నటువంటి వ్యవసాయ భూములు అలుగుండు పొలం లేక వచ్చేటువంటి పరిస్థితుల్లో నల్లజెరువు తహసీల్దార్ గారికి కూడా ఏదైతే రిప్రజెంటేషన్ 1, 2 వచ్చున్నాయో అది సంబంధిత అధికారులకు పంపించేసి పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా చెరువులు నింపి తద్వారా వారికి తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతోనే గొలుసుకట్టు చెరువులు రూపొందించడం జరిగింది. అంతే స్థాయిలో హంద్రీనీవాలో నీళ్లు సరఫరా చేయడం కూడా జరిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక రికార్డు స్థాయిలో ఈసారి 50 TMCల నీరును కూడా విడుదల చేయడం జరిగింది హంద్రీనీవా కాలువల ద్వారా. ఈరోజున ఇంత మండు టెండల్లో కూడా, వేసవి తాపం ఇంత ఉన్నా కూడా, వర్షాభావ పరిస్థితులు ఎల్లినో ప్రభావం ఉన్నా కూడా తాగునీటికి సమస్య రాకుండా పోరాడగలుగుతున్నామంటే దానికి అధికారుల చిత్తశుద్ధి, నాయకుల చిత్తశుద్ధి, వీటన్నిటినీ మించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీటి భద్రత, నీటి సౌలభ్యత మీద ఆలోచన చేసి ఈ రాయలసీమ ప్రాంతానికి నదీ జలాలను ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి హంద్రీనీవా కాలువ కూడా ఒక కారణం అని చెప్పేసి కూడా రైతాంగానికి తెలియజెప్తాను. గత పాలకులు ఎప్పుడు కూడా మీకు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలంటే కాలువలో ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజున అన్ని చెరువుల్ని నీళ్లు నింపుతున్నాం. అంతేకాకుండా గాండ్లపేట మండలానికి కూడా హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఓ వారం 10 రోజుల లోపలే మంచిదేనని చూసి పూజ కూడా శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెడుతున్నాం, పనులు మొదలు పెట్టబోతున్నాం. వచ్చే 3-4 నెలల్లోనే ఆ పనులు పూర్తి చేసి గాండ్లపేట మండలానికి కూడా హంద్రీనీవా నీళ్ళు వచ్చే దఫాలో హంద్రీనీవా ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆలోచన చేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంత ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ కార్యక్రమం స్కీమ్ కింద పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాల కోసం ఆసుపత్రులు నిర్మించినటువంటి పరిస్థితి కూడా గతంలో ఎప్పుడూ లేదు. ప్రజల ఆరోగ్యం కావచ్చు, వైద్యం కావచ్చు, అంతే స్థాయిలో విద్య కావచ్చు, ఒక కొత్త పంతాలో తీసుకుపోవాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొంది. ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగానే